హలో ఎవ్రీవన్, ఈ రోజు వీడియోలో ప్రతిరోజు మాట్లాడే తెలుగు టు ఇంగ్లీష్ వర్డ్స్ ఈజీగా ఎగ్జాంపుల్స్ తో నేర్చుకుందాం. నౌ లెట్స్ గెట్ ఇంటు ద క్లాస్. ఊడిపోయింది అంటే కమ్ ఆఫ్. ఎగ్జాంపుల్, నా షర్ట్ బటన్ ఊడిపోయింది. ద బటన్ హ్యాస్ కమ్ ఆఫ్ మై షర్ట్. ద బటన్ హ్యాస్ కమ్ ఆఫ్ మై షర్ట్. నా చెప్పు స్ట్రాప్ ఊడిపోయింది. మై స్లిప్పర్ స్ట్రాప్ హ్యాస్ కమ్ ఆఫ్. నాచు మాస్. ఇక్కడ నాచు పట్టింది. మాస్ హ్యాస్ గ్రోన్ హియర్. మాస్ హ్యాస్ గ్రోన్ హియర్. గోడకి నాచు పట్టింది అని చెప్పాలంటే ద వాల్ ఈజ్ కవర్డ్ విత్ మాస్. ద వాల్ ఈజ్ కవర్డ్ విత్ మాస్. ఆయాసం రావడం అంటే ప్యాంటింగ్. మెట్లెక్కుతుంటే ఆయాసం వస్తుంది. ఐ స్టార్ట్ ప్యాంటింగ్ వైల్ క్లైంబింగ్ ద స్టేర్స్. I start panting while climbing the stairs. లేదా నాకు ఆయాసం వస్తుంది అని చెప్పాలంటే I'm panting. నెక్స్ట్ వన్, ఇరుకు అంటే క్రాంప్డ్ అలాగే నారో. అయితే వీటిని ఎక్కడ ఉపయోగిస్తామో చూద్దాం. గది ఇరుకుగా ఉంది. నేను ఇక్కడ గది అన్నాను, మీరు కావాలంటే ఇల్లు ఏదో ఒకటి అప్లై చేసుకోండి. ద రూమ్ ఈజ్ క్రాంప్డ్. ద రూమ్ ఈజ్ క్రాంప్డ్. మా వీధి ఇరుకుగా ఉంటుంది. అవర్ స్ట్రీట్ ఈజ్ నారో. సో ఇక్కడ రూమ్స్, హౌస్, షాప్స్ ఇలా ఏది ఇరుకుగా ఉంది అని చెప్పాలనుకున్నా క్రాంప్డ్ అప్లై చేసుకోండి. అలాగే రోడ్లు, వీధులు, సందులు ఇరుకుగా ఉన్నాయని చెప్పేటప్పుడు నారో అప్లై చేయండి. అర్థమైంది కదూ? గందరగోళం అంటే మెస్సీ అలాగే ఖయాటిక్. సో వీటిని ఎక్కడ ఉపయోగించాలో చూద్దాం. ఇల్లంతా గందరగోళంగా ఉంది. ద హౌస్ ఈజ్ వెరీ మెస్సీ అంటే ఇంట్లో ఎక్కడైనా సరే చిందరవందరగా అస్తవ్యస్తంగా ఉంటే మెస్సీ అని ఉపయోగించండి. ఇక్కడంతా చాలా గందరగోళంగా ఉంది. ఇట్స్ వెరీ ఖయాటిక్ హియర్. సో బయట కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, శబ్దంతో అన్కంట్రోల్డ్గా గొడవ కింద ఉంటే ఖయాటిక్ అప్లై చేయండి. సో అర్థమైంది కదూ? ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్, మీ రూమ్ ఇరుకుగా ఉంటుందా? సో దీని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.